మన బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఇక అది మొత్తం తినేయచ్చు మనమే. హలో హలో, మిమ్మల్ని ఈరోజు స్పెషల్ సేమియా పాయసం, అది గిట్లా నేను బెల్లంతో చేస్తున్నా. హెల్తీ పాయసం, మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అట్లనే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనకి సేమియా వేయడం కోసం ఇవన్నీ కావాలి. ఏంటివేంటివో ఒక్కసారి యూజ్ చేయండి. సేమియా, బెల్లం, అట్లనే ఇలాచి పౌడర్, డ్రై ఫ్రూట్స్, కొంచెం నెయ్యి, అట్లనే ఒక 1/2 లీటర్ పాలు. ఇవే మనకి సేమియా కోసం కావాల్సినవి. చూడండి, ఇప్పుడు మనం పాలు కాగబెట్టడానికి ఒక గిన్నె తీసుకోవాలి. ఫస్ట్ మనం పాలే కాగబెట్టాలి. గిన్నెలో పాలు పోస్తున్నా. స్టవ్ అయితే ఆన్ చేయలేదు. పాలు వాటర్ పోసిన తర్వాత స్టవ్ ఆన్ చేద్దాం. దీంట్లోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి పాలను కాగబెట్టాలి. చూడండి, కడాయి కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేస్తున్నా. 2 స్పూన్లు వేస్తున్నా, 1 స్పూన్ కాదు. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా. కిస్మిస్, బాదం, కాజు, ఇవి మూడింటిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక్క 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మాడగొట్టకండి వీటిని. ఇట్లా కొంచెం లైట్గా ఫ్రై అయితేనే మంచిగా ఉంటాయి. ఇవి ఇంత ఫ్రై చేస్తే సరిపోతుంది. నెయ్యిలో నుంచి తీసేస్తున్నా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు ఈ నెయ్యిలో మనం సేమియా వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని సేమియాని ఫ్రై చేసేటప్పుడు మాత్రం స్టవ్ అయితే అస్సలు హైలో పెట్టకండి. కొంచెం స్టవ్ చిన్నగా పెట్టి మంచిగా నిమ్మలంగా ఫ్రై చేసుకోవాలి. అటు పాలు ఇట్లా మంచిగా మసిలే స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. అయితే ఇట్లా మంచిగా మసల పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా నేను. కనీసం షుగర్తో తింటే అంత హెల్దీ కాదు కదా, అందుకే ఇట్లా ఒక్కసారి బెల్లంతో ట్రై చేయండి, మస్తు ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి, సరేనా? వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, మస్తు సింపుల్గా వేయొచ్చు. చూడండి, సేమియాని అయితే ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఎంత మంచిగా ఫ్రై అయిందో ఒక్కసారి చూడండి మీరే. మస్తు ఫ్రై అయింది సేమియా. ఇట్లా ఫ్రై చేసుకోవాలి, మరీ మాడగొట్టకుండా. తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోయాలి. వాటర్ ఎన్ని పోయాలంటే మనం 1 కప్పు సేమియా తీసుకుంటే 2 కప్పుల వాటర్ పోయాలి. వాటర్ పోసి ఈ సేమియాని మంచిగా ఉడకనియాలి. ఇక వాటర్ పోసిన తర్వాత ఈ సేమియాని ఒక 5 మినిట్స్ అయినా ఉడకబెట్టాలి. ఇక కొంచెం సాఫ్ట్గా కావాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే సపరేట్ మళ్ళీ వేడి నీళ్ళు కాగబెట్టి మరి ఇలా పోస్తుంటారు. అట్లనైనా పోయొచ్చు, కానీ ఇట్లా చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. చూడండి, సేమియా అయితే మంచిగా ఉడుకుతుంది. మనం అన్ని గనం వాటర్ పోసినాం కదా, అయినా తొందరగా గట్టిగా అవుతుంది. చూడండి, సేమియాలో వాటర్ మనం కరెక్ట్ పోసినాం అనుకోండి, చల్లగైన తర్వాత గిట్లా సేమియా గట్టిగా కాకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేయాలి. ఇక 1 కప్పు బెల్లం వేస్తున్నా. నాకు స్వీట్ ఎంత కావాలనుకుంటే అంత బెల్లం వేయొచ్చు. 1 కప్పు సేమియాకు 1 కప్పు బెల్లమే వేయొచ్చు, కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం మంచిగా కరిగేంత వరకు దీన్ని ఉడకబెట్టాలి. ఇక తొందరగానే కరుగుతుంది బెల్లం, ఎందుకంటే బెల్లంని నేను తురిమేసిన. అసలు కలపకుండా ఉకోవద్దు, కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. చూడండి, బెల్లం అంతా కరిగి సేమియా అయితే కొంచెం గట్టిగా అయింది. ఇట్లా దగ్గరకు వచ్చేసింది చూడండి. ఇప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. ఒక్కసారి మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం కాగబెట్టిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలు కొన్ని కొన్ని పోసుకుంటా మనం మంచిగా కలుపుకోవాలి. సేమియాని కొన్ని కొన్ని పోయండి, అన్ని ఒకటేసారి మాత్రం పోయొద్దు.
చూడండి ఇట్లా ఇట్లా మనకు పాలు ఎన్ని కావాలంటే అన్ని పోయొచ్చు ఇక. పాలు మాత్రం స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు అస్సలు పోయొద్దు, ఆఫ్ చేసిన తర్వాతనే పోయాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. స్టవ్ ఫ్రై చేసి పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్. చూడండి మన బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఇక ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అనిపిస్తుంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇక ఒక బౌల్లోకి తీసుకుందాం మేము సేమియాని. ఇప్పుడు పైనుంచి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేద్దాం. టేస్టింగ్ టైం. ఫుల్ వేడివేడిగా ఉంది, కానీ కొంచెం కూల్ అయినాక తింటే మస్తు ఉంటుంది. అబ్బా సూపర్ ఉందిగా. బెల్లం కరెక్ట్ సరిపోయింది. పాయసం అయితే మామూలుగా రాలే, మస్తు అంటే మస్తు వచ్చింది. మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి. షుగర్ తోటి చేసుకోకండి, హెల్త్ కి మంచిది కాదు. బెల్లం తోటి ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్లం పాయసం మాత్రం పక్కా ట్రై చేయండి. సరేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.